నజరేత్ అనే చిన్న గ్రామం ఉండేది. అది చాలా ప్రశాంతమైన గ్రామం. ఆ గ్రామంలో యేసేపు అనే యువకుడు ఉండేవాడు. అతను కార్పెంటర్. రాజు దావీదు వంశానికి చెందినవాడు. యేసేపుకు మరియాతో నిశ్చితార్థం జరిగింది. మరియా మంచిదైన అమ్మాయి. ఆమె దేవుణ్ణి చాలా ప్రేమించేది. ఒకరోజు మరియా ప్రార్థన చేస్తుంది. అప్పుడు గది మొత్తం వెలుగుతో నిండిపోయింది. దేవదూత గాబ్రియేలు ఆమె ముందు కనిపించాడు. దేవదూత అన్నాడు, మరియా, భయపడకు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీవు ఆయన కుమారునికి జన్మనిస్తావు. ఆయన లోకానికి ప్రేమను తీసుకువస్తాడు. మరియా ఆనందపడింది, కానీ భయం కూడా వేసింది. ఆమె అంది, ఇలా ఎలా జరుగుతుంది? యేసేపు నన్ను ఎలా నమ్ముతాడు? దేవదూత అన్నాడు, భయపడకు, దేవుడు నీతో ఉంటాడు అని వెళ్ళిపోయాడు. మరియా అన్నీ యేసేపుకు చెప్పింది. యేసేపు చాలా ఆలోచించాడు. ప్రజలు మాట్లాడుకోకూడదని మరియాతో ఆ పెళ్లిని ఆపేద్దాం అని అనుకున్నాడు. దేవదూత వచ్చి అన్నాడు, భయపడకు, మరియా చెప్పేది నిజం. ఆమెను నీ భార్యగా తీసుకో. బిడ్డకు యేసు అని పేరు పెట్టు. యేసేపు దేవుణ్ణి నమ్మి మరియాని పెళ్లి చేసుకున్నాడు. ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు. రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అందరూ తమ పుట్టిన ఊరికి వెళ్ళిపోవాలి అని. యేసేపు మరియా బెత్లెహేముకు వెళ్తున్నారు. మరియాని జాగ్రత్తగా చూసుకున్నాడు. రాత్రి బెత్లెహేముకు చేరుకున్నారు. వసతి గృహంలో చోటు లేదు. వాళ్ళను పశువుల పాక కొట్టడానికి పంపించారు. యేసేపు కోటాన్ని శుభ్రం చేసి గడ్డితో చిన్న పడక తయారు చేశాడు. అర్ధరాత్రి మరియా ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ దేవుని కుమారుడు. ఆయనకు యేసు అని పేరు పెట్టారు. ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం వెలిగింది. రక్షకుడు పుట్టాడని అది తెలిసింది. కొండలపై కాపరులు తమ గొర్రెలను కాపాడుతున్నారు. అప్పుడు ఆకాశం వెలిగిపోయింది. దేవదూత అన్నాడు, భయపడకండి, మీ రక్షకుడు బెత్లెహేములో పుట్టాడు. వెళ్ళి చూడండి. తూర్పు దేశంలో 3 జ్ఞానులు నక్షత్రాన్ని చూసి ప్రయాణించారు. వారు యేసుని చూసి ఆనందించారు. బంగారం, సుగంధ ద్రవ్యాలు, మైర్ ఇచ్చారు. యేసు ఒక సాధారణ ప్రదేశంలో పుట్టాడు, కానీ ఆయన ప్రేమతో మరియు శాంతితో ఈ లోకానికి మార్చడానికి వచ్చాడు. అందుకే యేసు పుట్టినరోజుని క్రిస్మస్ పండుగ చేసుకుంటాం. Happy, happy Christmas. Merry, Merry Christmas, children.